వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలవుతున్న ఏ ఒక్క పథకాన్ని నిలిపివేయబోము అని చెప్పారు. పైగా జగన్మోహన్ రెడ్డి కన్నా మించి కొత్త పథకాలు అమలు చేస్తాం అంటూ ప్రచారం చేశారు. సూపర్ 6 పేరుతో అందరినీ ఆదుకుంటామన్నారు. అనేక రకాల ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ఇవన్నీ విపక్షంలో ఉండగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దేశంలో ఎక్కడా లేనట్టుగా పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పుకున్నారు. ఎవ్వరూ ఇవ్వనంత మొత్తాన్ని అందిస్తున్నాం అంటూ ప్రచారం చేసుకున్నారు. అంటే అధికారం రాకముందు, వచ్చిన తర్వాత కూడా పెన్షన్ల చుట్టూ చాలా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అలాంటి పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో కోత పెడుతున్నారు. చాలామంది అర్హుల్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. అనేక కారణాలతో అర్హత ఉండి దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళని అనర్హులుగా మార్చేస్తున్నటువంటి వైను దుమారం రేపుతుంది. చాలా చోట్ల దివ్యాంగులు రోడ్డెక్కి ఆందోళనకు పూనుకోవలసి వస్తుంది. కాళ్ళు కనపడవా? మీ వికలాంగులని కనిపించదా? వికలాంగులని కనిపించదు. ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది? వికలాంగు ఈ అబ్బాయిని చూడండి, మాకు నడిచేకి రాదు, ఏమి రాదు. ఈ అబ్బాయిని చూసి ఎవరు తరపించి మీకు ఒకటి వికలాంగులు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది? తమ నిరసనని ఏదో రూపంలో వ్యక్తం చేసే పరిస్థితికి వస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా పెన్షన్లు అందుకుంటున్నటువంటి వాళ్ళని హఠాత్తుగా అనర్హుల జాబితాలో వేసేయడం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం కనికరం లేకుండా నిజమైనటువంటి దివ్యాంగుల్ని కూడా వాళ్ళకి అనేక రకాల అవిటితనం వేధిస్తున్నా కూడా పక్కన పెట్టేస్తున్నటువంటి వైను తీవ్ర విమర్శలకి తావిస్తోంది. ప్రభుత్వానికి కనీసం మానవత్వం కూడా లేదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. చాలామంది కాళ్ళు లేనటువంటి వాళ్ళు, కళ్ళు కనబడినటువంటి వాళ్ళు, కనీసం నోట మాట రానటువంటి వాళ్ళు, ఇలా వివిధ రకాలుగా దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుంచి తీసేస్తున్నటువంటి వైను చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. దాదాపుగా 4 లక్షల మంది అర్హులని పక్కన పెట్టేశారు అనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే నాటికి 66,30,000 పైబడినటువంటి పెన్షన్దారులు ఉంటే ప్రస్తుతం 62,30,000 మాత్రమే పరిమితం కావడంతో అనేక రకాల కారణాలతో 4 లక్షల మంది వరకు పెన్షన్లు తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. వచ్చే నెలలో కూడా మరికొంతమందిని పక్కన పెట్టేసే ప్రమాదం ఉందన్న అలజడి ఇప్పుడు దివ్యాంగుల్ని వెంటాడుతోంది. అయితే వాస్తవానికి అర్హత లేకపోయినా అనేక మంది దివ్యాంగ సర్టిఫికెట్లు దొంగ మార్గాల్లో తెచ్చుకుని భారీగా ప్రభుత్వం నుంచి పెన్షన్లు పొందుతున్నటువంటి వైను చాలా క్లియర్గా ఉంది. అనేక మంది అనర్హులకి ఎటువంటి అర్హత లేకపోయినా యథేచ్ఛగా ప్రభుత్వ ధనాన్ని దారపోస్తున్నటువంటి విషయాలు పలు చోట్ల వెల్లడయ్యాయి. అలాంటి వాళ్ళని తొలగిస్తే ఎవ్వరూ తప్పుపట్టరు. అర్హుల మీద వేటేస్తే అందరిలో ఆందోళన కలుగుతుంది. అనర్హుల్ని పక్కన పెట్టేసినంత మాత్రాన ఎటువంటి ప్రతిఘటన రాదు. కానీ నిజమైనటువంటి దివ్యాంగుల్ని అనర్హులనేటువంటి పేరుతో పెన్షన్లకి దూరం చేసేస్తున్నటువంటి వైను మాత్రం చాలా ఆందోళనకరంగా మారుతుంది. అనేక మందిని కలవర పెడుతుంది. అందుకే ఇప్పుడు దివ్యాంగులకి శరీరం సహకరించకపోయినా, ఆరోగ్యం ఆసరాగా లేకపోయినా రోడ్డెక్కి కలెక్టర్ కార్యాలయాల ముందు, మండల ఆఫీసుల ముందు నిరసనలకు పూనుకుంటున్నారు. మరి చంద్రబాబు సర్కారు వాళ్ళ గోడు పడుతుందా? దివ్యాంగులు వినిపిస్తున్నటువంటి వాదన వింటుందా? వాళ్ళ సమస్య పరిష్కారానికి పూనుకుంటుందా? కొంతమందికి అర్హత ఉన్నప్పటికీ ఇన్ టైంలో డాక్టర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదనేటువంటి కారణంతో పక్కన పెట్టేస్తున్నారు. వాస్తవానికి దివ్యాంగులు సదరం క్యాంపులకు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రహసనం. అసలు సదరంలో స్లాట్ బుకింగే చాలా క్లిష్టతరమైనటువంటి విషయం. ఒకవేళ స్లాట్ బుకింగ్ తర్వాత కూడా అక్కడ అనేక కారణాలతో క్యాంపు వాయిదా పడితే మళ్ళీ క్యాంపు వరకు దివ్యాంగులు వేచి చూడాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక రకాల సమస్యలు వాళ్ళ సర్టిఫికెట్ల విషయంలో ఉన్నప్పుడు కేవలం ఇన్ టైంలో సర్టిఫికెట్ అందించలేదనేటువంటి కారణంతో వందలాది మంది కాదు, లక్షలాది మంది దివ్యాంగుల్ని పెన్షన్లకి దూరం చేసేస్తున్నటువంటి పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి, అత్యంత ఆందోళనకరమైనటువంటి అంశం. ఇది కేవలం పెన్షన్ల మీదే ఆధారపడినటువంటి అనేక కుటుంబాల్ని రోడ్డు పాలు చేసేటువంటి విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి అర్హతల నిర్ధారణ కోసం గడువు ఇవ్వడమా,
లేకుంటే అర్హులకి తిరిగి మళ్ళీ పెన్షన్ని కొనసాగించడమా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఒక్క నెల కూడా పెన్షన్కి దూరం చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత తీసుకొని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అలాంటి ప్రయత్నం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి సర్కారు చేస్తుందా, లేకుంటే దివ్యాంగుల గోడుని గాలికి వదిలేస్తుందా? ఇదే అత్యంత ముఖ్యమైనటువంటి అంశం.